బిగ్ బ్రేకింగ్ చూస్తున్నా మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే మృతి చెందాడు. ఇప్పుడే అందుతున్న సమాచారం, బీజాపూర్ అడవుల్లో ఆర్కే మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. గత కొంతకాలంగా ఆర్కే అస్వస్థకు గురయ్యారు, ఆ తర్వాత కోలుకున్నారు అన్న ఊహాగానాల నడుమ మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ మృతి చెందారు. ఆయన చనిపోయినట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఆర్కే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అనేక కోవర్ట్ ఆపరేషన్లు కావచ్చు, అలాగే శాంతి చర్చల్లో కావచ్చు ప్రముఖ పాత్ర వహించారు, కీలకంగా వ్యవహరించారు మావోయిస్టు అగ్రనేత ఆర్కే. అయితే ఆయన గత కొంతకాలంగా కరోనా నేపథ్యంలో కావచ్చు, 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన తీవ్ర అస్వస్థకు గురయ్యారు, అనారోగ్యంతో ఉన్నారని చెప్పేసి కూడా చాలా వరకు కూడా విన్నాము. అయితే ఆయన మృతికి సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉంది. మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ ఇక లేరు. బీజాపూర్ అడవుల్లో ఆయన చనిపోయినట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన మృతి చెందారు. వైఎస్ హయాంలో పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన చర్చల్లో రామకృష్ణ కీలక పాత్ర వహించారు. చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద ఎన్కౌంటర్ల నుంచి చివరి నిమిషంలో ఆయన తప్పించుకున్నారు. పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ జరిగిన ప్రతి సందర్భంలో కూడా ఆర్కే చనిపోయారు లేకపోతే బ్రతికే ఉన్నారా అన్న చర్చోపచర్చలు కొనసాగేవి. కానీ ఎక్కడో కూడా ఆయన కదలికలకు సంబంధించి మళ్లీ వార్తలు వచ్చేవి. అయితే ఆయన 2 సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతోనే మృతి చెందినట్టుగా మనకు సమాచారం అందుతోంది. మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ ఇక లేరు. బీజాపూర్ అడవుల్లో ఆయన చనిపోయినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా సమాచారం. అయితే వైఎస్ హయాంలో పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన చర్చల్లో రామకృష్ణ కూడా పాల్గొన్నారు. చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద ఎన్కౌంటర్ల నుంచి చివరి నిమిషంలో కూడా ఆయన తప్పించుకున్న సందర్భాలున్నాయి. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఈ మనకు వస్తున్నటువంటి సమాచారంలో ఎంతవరకు నిజం ఉంది? చాలా సార్లు ఆయన తప్పించుకున్న సందర్భం ఉంది, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఆయన మృతి చెందారు అన్న వార్తల్లో వాస్తవం ఎంత? ఏదైతే మావోయిస్ట్ అగ్రనేతల్లో ఒకరైన ఆర్కే చనిపోయినట్టుగా బస్తర్ నుంచి సమాచారం వస్తుంది. అయితే ఈ మేరకు బస్తర్ పోలీసులు ఒక సమాచారం చెప్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఆర్కే చనిపోయినట్టుగా బస్తర్ నుంచి పోలీసు అధికారులు కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రం ఖచ్చితంగా సమాచారం లేదని చెప్తున్నారు. అయితే మావోయిస్ట్ ఆపరేషన్ చేసిన పోలీసు అధికారులు మాత్రం ఖచ్చితంగా ఆర్కే చనిపోయాడని చెప్పి మాత్రం సమాచారం చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే అటు బస్తర్ నుంచి మాత్రం పూర్తిగా సమాచారం వస్తుంది. బస్తర్ మీడియా కావచ్చు, బస్తర్ పోలీసు అధికారులు కావచ్చు, ఆర్కే చనిపోయాడు, ఆర్కే ఇక లేడు, ఆర్కే తీవ్ర అనారోగ్యంతో సౌత్ బస్తర్ ప్రాంతంలో అతడు ఒక గుర్తు తెలియని ప్రాంతం అని చెప్పి కూడా అటు అధికారుల నుంచి సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి కూడా ఒక ప్రకటన చేయాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇప్పటికీ ఆర్కే చూసినట్లయితే ఇప్పటికీ అటు ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టు ఆర్కే ఉన్నాడు. అంతేకాకుండా ఆర్కే పైన దాదాపు 50 నుంచి ఒక కోటి రూపాయల వరకు రివార్డు ఉంది. దీంతో పాటుగా ఆర్కే ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో చర్చలు, ప్రభుత్వంతో నక్సలైట్లు జరిపిన చర్చల్లో కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. ఆర్కే జరిపిన చర్చలు తర్వాత విఫలం కావచ్చు. తర్వాత చర్చల నేపథ్యంలో తన టీంతో సహా ఇటు హైదరాబాద్కు వచ్చి ప్రభుత్వంతో చర్చ జరిపి వెళ్ళిపోయాడు. అయితే ఆ సందర్భంలో ఒక షరతు నేపథ్యంలో అప్పుడు చర్చలు విఫలమైపోయినాయి. అయితే ఆర్కే సంబంధించి చూసినట్లయితే దేశవ్యాప్తంగా పలు దాడుల్లో కీలకమైన దాడులు కావచ్చు, కొన్ని
పోలీస్ అధికారులపై జరిగిన దాడులు కావచ్చు, లేకుంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన దాడి కేసులు కూడా ఆర్కే కీలక నిందితుడు. అయితే ఇతని పైన ఇప్పటికీ దేశవ్యాప్తంగా పలు వందల కేసులు ఉన్నాయి. ఇప్పటికీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఎన్ఐఏ చెప్తున్నది. మరోవైపు చూసినట్లయితే ఆర్కే కోసం దేశవ్యాప్తంగా చాలా మంది పోలీసులు గాలిస్తున్నారు. ఎన్ఐఏ కూడా మోస్ట్ వాంటెడ్గా పెట్టి ఆర్కే కోసం గాలిస్తుంది. అయితే సౌత్ బస్తర్ నుంచి వస్తున్న సమాచారం మేరకైతే ఆర్కే చనిపోయాడు. ఆర్కే ఒక మారుమూల ప్రాంతంలోని సౌత్ బస్తర్ ప్రాంతంలో ఆర్కే చనిపోయాడు. ఆర్కే అల్రాజ్ అఖిరాజ్ హర్గోపాల్ చనిపోయాడని చెప్పి సౌత్ బస్తర్ నుంచి వచ్చిన సమాచారం. అయితే ఇప్పటికీ తెలంగాణ పోలీసులు మాత్రం దీన్ని కన్ఫర్మ్ చేయట్లేదు. అయితే దీనికి సంబంధించి సమాచారం ఇంకా రావాల్సింది. అటు తెలంగాణ పోలీసులు కూడా సమాచారం కూడా సేకరించే పనిలో ఉన్నారు. సౌత్ బస్తర్ నుంచి వస్తున్న సమాచారం మేరకైతే ఆర్కే చనిపోయాడని మాత్రం కన్ఫర్మ్ చేస్తున్నారు. అతడు తీవ్రమైన అనారోగ్యంతో అతను చనిపోయినట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఇంకా కారణాలు ఏంటి, ఎలా చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, అతను చనిపోయిన ప్రాంతం ఏంటి అన్న విషయాన్ని కూడా ఇంకా అధికారులు స్పష్టంగా ప్రకటించలేదు. కేవలం ఐజీ బస్తర్ నుంచి కావచ్చు, లేకుంటే అక్కడ మీడియా నుంచి మాత్రం ఖచ్చితమైన సమాచారం ఆర్కే చనిపోయాడని. కాబట్టి దీనికి నుంచి అధికారిక సమాచారం ఇంకా రావాల్సింది. దేవి, అంటే రమేష్, ఎలా తీసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్? అంటే గతంలో అనేక సందర్భాల్లో ఎన్కౌంటర్ జరిగిన సందర్భాల్లో ఆయన తప్పించుకోవడము, లేకపోతే అసలు ఆయన బతికున్నాడా లేదా అని చర్చోపచర్చలు జరిగిన నేపథ్యంలో ఆయన గత 2 సంవత్సరాల నుంచి కూడా అనారోగ్యంతో ఉన్నారు. కానీ ఈ సమాచారాన్ని ఆయన చనిపోయినట్టుగా ఏ విధంగా మనకు ఎప్పట్లోపు అధికారికంగా తెలిసే అవకాశం ఉంది? అసలు ఎక్కడ ఏం జరిగితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? దేవి, మీరు చెప్పినట్లు కూడా కరెక్టే. ఎందుకంటే ఈ సమాచారాన్ని ఎలా ధృవీకరించుకోవాలి, ఎలా కన్ఫర్మేషన్ చేసుకోవాలి, ఎలా ఎవరిని అనే విషయాన్ని కూడా మీరు అడుగుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి గత గంట సేపటి నుంచి కూడా సమాచారం చెక్కలు కొడుతుంది. దీనికి సంబంధించి అటు మావోయిస్టు సానుభూతిపరులు కావచ్చు, లేకుంటే మావోయిస్టుకు సంబంధించి కొంతమంది పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకుంటే మావోయిస్ట్ ఆపరేషన్లో పనిచేసిన వాళ్ళందరితో మాట్లాడినప్పుడు గత కొంతకాలం నుంచి కూడా ఆర్కే తీవ్రమైన అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నాడు. అంతేకాకుండా ఇటీవల కాలంలో కరోనా ఉన్న నేపథ్యంలో మన పోలీస్ అధికారులు కూడా వాళ్ళని స్వచ్ఛందంగా మీరు బయటకు వస్తే మీకు పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తామని చెప్పి, మెరుగైన చికిత్స అందిస్తామని కూడా డీజీపీ మహేందర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆర్కే గత కొంతకాలం నుంచి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతను బయటికి వస్తే అతనికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో సౌత్ బస్తర్ ప్రాంతంలో ఆర్కే చనిపోయినట్లుగా అటు ఐజీ ఏదైతే బస్తర్ ప్రాంతపు ఐజీస్ కావచ్చు, అక్కడ లోకల్ మీడియా కావచ్చు ఈ సమాచారాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. అయితే ఇప్పటికీ తెలంగాణ పోలీసులు మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. ఇంకా తెలంగాణ పోలీసులకు కన్ఫర్మేషన్ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించి తెలంగాణ పోలీసుని అడిగినప్పుడు మాకు ఇంకా అధికారికంగా సమాచారం లేదు, వచ్చినప్పుడు స్పందిస్తామని చెప్పింది. అయితే అటు సౌత్ బస్తర్ కావచ్చు, బస్తర్ ఐజీ మాత్రం దీన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు చూసినట్లయితే తీవ్ర అనారోగ్యంతో గత కొంతకాలం నుంచి కొట్టుమిట్టాడుతున్న ఆర్కే సౌత్ బస్తర్లోని ఒక గుర్తు తెలియని ప్రాంతంలో చనిపోయినట్లుగా అక్కడ అధికారిక మీడియా కావచ్చు, అటు బస్తర్లోని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇంకా కొంచెం సమయం అధికారికంగా ప్రకటించడానికి కొంత సమయం పట్టే అవకాశం కనబడుతుంది. ఆర్కే ఏమి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరు. దాదాపు అనేక సందర్భాలలో అటాక్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మావోయిస్టుల మధ్య కూడా చర్చలకు సంబంధించి కీలక పాత్ర వహించిన సందర్భం ఉంది ఆయనకి. అయితే అటువంటి వ్యక్తి చనిపోవడాన్ని దళానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆయన ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు, అసలు ఆయనకి ఏమైందన్న విషయాలు ఎందుకు ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదంటారు? అసలు మీ విశ్లేషణ ఏంటి? ఏదైతే గత 6 సంవత్సరాల నుంచి కూడా ఆర్కేతో పాటుగా అగ్రనాయకుల్లో ఉన్న గణపతి కావచ్చు, మరికొంతమంది చాలామంది అంటే దాదాపు 60 సంవత్సరాల వయసు పబ్బట వాళ్ళు, 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్న మావోయిస్టు అగ్రనేతలందరూ కూడా దాదాపుగా 28 మంది కూడా తీవ్రమైన అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పి గతంలో ఇటు తెలంగాణ పోలీసులు కూడా ప్రకటించి ఉన్నారు. అయితే వీళ్ళు చాలా వరకు కొంతమంది తీవ్రమైన అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతుంటే, కొంతమంది చర్మ సంబంధమైన వ్యాధులతో కొట్టుమిట్టాడుతుంటే, కొంతమంది స్టమక్ జీర్ణకోశం సంబంధించిన వ్యాధులతో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఈ తీవ్రమైన వ్యాధులతో కొట్టుమిట్టాడుతున్న వీళ్ళందరూ కూడా మెరుగైన వైద్య చికిత్స అందిస్తా అని చెప్పి గతంలో అటు పోలీసు అధికారులు కూడా ప్రకటించున్నారు. అయితే వీళ్ళలో చాలామంది కొన్ని ప్రాంతాలకు అంటే తమ బస్తర్ ప్రాంతంలో కావచ్చు, దండకారణ్యంలో కొన్ని ప్రాంతాల్లో తమకు అందుబాటులో ఉన్న వైద్యులతో చికిత్స చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే వీళ్ళు మాత్రం దీర్ఘకాలకమైన రోగాలతో బాధపడుతున్న వీళ్ళంతా కూడా గతంలో బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు కొన్ని సందర్భాలు చేసిన సందర్భంలో వీళ్ళని వెంటాడుతున్న పోలీసు అధికారులకు చాలాసార్లు తారసపడడం, తర్వాత పోలీసుల ఎదురుకాల్పుల నుంచి కూడా అతను చాలాసార్లు కూడా ఆర్కే తప్పించుకొని వెళ్ళిపోవడం జరిగింది. గతంలో చూస్తే అటు ఏఓబి ప్రాంతంలో కావచ్చు, లేకుంటే తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కూడా 2 సార్లు కూడా అటు పోలీసులకు చిక్కి ఆర్కే తప్పించుకొని పారిపోయాడు. అయితే అప్పటి నుంచి కూడా ఆర్కేని పట్టుకోవడానికి చాలాసార్లు పోలీసులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే
తీవ్రమైన అనారోగ్యం అంటే చాలా రకాలమైన అనారోగ్యాలతోటి మావోయిస్ట్ అగ్రనేతలు బాధపడుతున్నారు. కాబట్టి ఆ సందర్భంలో ఇప్పుడు ఈయనే ఎలాంటి అనారోగ్యంతో బారిన పడి అతను చనిపోయాడనే విషయాన్ని కూడా ఇప్పటికీ అధికారులు మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నప్పటికీ తీవ్రమైన అనారోగ్యం ఉన్న నేపథ్యంలో సౌత్ బస్తర్లోని ఒక మారుమూల ప్రాంతంలో ఆర్కే చనిపోయాడని చెప్పి అక్కడ బస్తర్ పోలీసు నుంచి వస్తున్న సమాచారం, అంతేకాకుండా లోకల్ మీడియా నుంచి వస్తున్న సమాచారం. కాబట్టి దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులకు ఇంకా సమాచారం రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అంటే ఏ విధంగా కన్ఫర్మ్ చేయొచ్చు రమేష్? కేవలం ఆయన అనారోగ్యంతోనే చనిపోయారా? సౌత్ బస్తర్లో ఏమైనా కూమింగ్ జరుగుతుంటే ఏమైనా జరుగుంటుందా? ఎందుకంటే సహజంగానే ఆయన అనేక సందర్భాల్లో అనేక ఎన్కౌంటర్లకు సంబంధించి కూమింగ్ జరిగే క్రమంలోనే ఆయన తప్పించుకున్న తర్వాత వేర్ ఈజ్ ఆర్కే అంటూ కూడా మీడియా పెద్ద ఎత్తున అసలు ఆర్కే బ్రతికే ఉన్నాడా లేదా అని, దాన్ని బట్టి మనం కొంత సస్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉందా? ఇప్పటికైతే ఎదురుకాల్పులో చనిపోయినట్లుగా మాత్రం కన్ఫర్మేషన్ లేదు. కేవలం అనారోగ్యం కారణంతో అతను చనిపోయి ఉండవచ్చు అని చెప్పి బస్తర్ నుంచి వస్తున్న సమాచారం. అయితే ఇటీవల కాలంలో మావోయిస్ట్ అగ్రనేతల్లో ఉన్న హరిభూషణ్తో పాటుగా మరికొంతమంది అగ్రనేతలు కూడా ఇటీవల కాలంలో కరోనాతో చనిపోవడం జరిగింది. కాబట్టి వీళ్ళు కూడా అలాంటి ఏమైనా సమస్యలతోటి బారిన పడి అలాంటి అనారోగ్య సమస్యల బారిన పడి చనిపోయి ఉండొచ్చని ఒక అంచనా వేస్తున్నారు. కాబట్టి ఎలాంటి కారణంతో చనిపోయాడు అన్న విషయాన్ని మాత్రం ఇప్పటికీ అధికారికంగా చెప్పలేకపోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అటు మావోయిస్ట్ నుంచి అధికారికంగా ఒకవేళ ఆర్కే కనుక చనిపోయి ఉంటే మావోయిస్ట్ నుంచి దగ్గర నుంచి కూడా అధికారికంగా ప్రకటన వస్తుంది. ఇటు పోలీసు అధికారులు కూడా అధికారికంగా చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హరిభూషణ్ చనిపోయినప్పుడు కూడా మావోయిస్టులు 1-2 రోజుల పాటు డినే చేయడం జరిగింది. ఎలాంటి కారణాలు లేవు, అందరూ క్షేమంగా ఉన్నారని చెప్పి మావోయిస్టులు 2 రోజుల పాటు పూర్తిగా సైలెంట్గా ఉండిపోయారు. తర్వాత 3వ రోజు మాత్రం హరిభూషణ్ చనిపోయారని చెప్పి ప్రకటించారు. కాబట్టి అలాంటి ప్రకటన మావోయిస్ట్ నుంచి కూడా ఒక అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏమైంది అనే విషయాన్ని కూడా అటు అధికారికంగా చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్, అసలు ఈ నేపథ్యం అసలు ఏ విధంగా ఈ మావోయిస్టు ఉద్యమంలో ఆయన ప్రేరేపితమయ్యారు, ఎట్లా వచ్చారు, ఒకసారి ఆ పూర్వాపరాలేంటి? అక్కిరాజ్ హరగోపాల్ అలియాస్ ఆర్కే మామూలు సాధారణంగా అటు ఉద్యమంలోకి వెళ్ళిన ఆర్కే అంచెలంచెలుగా ఎదిగి దాదాపుగా మావోయిస్ట్ అగ్రనేతలుగా కొనసాగుతున్నారు. దాదాపుగా ఒక కొన్ని సంవత్సరాల నుంచి కూడా అగ్రనేతలు ఒకరిగా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ నుంచి ఇప్పటికీ 28 మంది అటు సెంట్రల్ కమిటీలో ఉంటారు, దాదాపు 12 మంది ఇటు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఇటు తెలంగాణ చెందిన వాళ్ళు కూడా 8 మంది పైగా సెంట్రల్ కమిటీలో ఉన్నారు. మామూలు కింది స్థాయిలో వెళ్ళిన అక్కిరాజ్ హరగోపాల్ అలియాస్ ఆర్కే అంటే దాదాపు ఫేమస్. ఎందుకంటే టెక్నాలజీని మొదటిసారిగా ఆర్కే పరిచయం చేశాడు అటు మావోయిస్టులకి అని చెప్పవచ్చు. అంతేకాకుండా టెక్నాలజీ పరంగా కూడా ఆ పూర్తి స్థాయిలో అప్డేట్ అయ్యి ఎప్పటికప్పుడు ముందుకెళ్తాడు ఆర్కే అని చెప్తున్నారు. ఎందుకంటే మావోయిస్టు చర్చల సమయంలో అతన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ల్యాప్టాప్ను ముందట పెట్టుకొని పూర్తిగా అటు ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా అటు మీడియాకు చూపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇటు చర్చల కోసం బయటకు వచ్చిన కూడా ఆర్కే అతను తనదైన స్థాయిలో స్పందించడం, తనదైన స్థాయిలో టెక్నాలజీ వాడుకోవడం, తనదైన స్థాయిలో ముందుకు వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఒక చిన్న క్లాస్ వద్ద అయితే ఆయుధాలు వీడి వస్తే మేము చర్చలు జరుపుతామన్న విషయాన్ని మధ్య అక్కడ చర్చలకు స్తంభన ఏర్పడిపోయింది. అంతా తర్వాత వీళ్ళు ఆర్కే వాళ్ళు మళ్ళీ తిరిగి అడవుల్లోకి వెళ్ళిపోవడం, తర్వాత యథాలాపంగా ఇక్కడ ప్రభుత్వం తన ఆపరేషన్ తను వదిలిపెట్టింది. అయితే కింది స్థాయి నుంచి వచ్చిన ఆర్కే అగ్రస్థానంలో అంటే మా కేంద్ర కమిటీలో దాదాపు సెంట్రల్ కమిటీలో దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా సెంట్రల్ కమిటీలో ఆర్కే పనిచేస్తున్నాడని చెప్పవచ్చు. అయితే ఆర్కేకు తిరుగులేని పేరు ఉన్నది, అంతేకాకుండా అటాక్ చేయడంలో తిరుగులేని పేరు ఉన్నది, ఎంతకంటే ఆపరేషన్ చేయడంలో తిరుగులేని పేరు ఉన్నది. ఎంతకంటే ఎక్కడైనా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అటాక్ చేసిన కేసులో అలిపిరి ఘటనకు సంబంధించి కూడా ఆర్కే కీలక పాత్ర పోషించండి అని చెప్పవచ్చు. అప్పుడు ఏదైతే క్లెయిమర్మెంట్స్ పెట్టి ఏదైతే దేశంలో మొదటిసారి క్లెయిమర్మెంట్స్ వాడి ఆ క్లెయిమర్స్ని వాడి ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ ఆకలిని నుజ్జునుచ్చేసి అక్కడ అటాక్ చేయడం జరిగింది. కాబట్టి అలాంటి టెక్నాలజీ కావచ్చు లేకుంటే అధునాతన రీతిలో దాడి చేయడంలో అందవేసిన చెయ్యి ఆర్కే అని చెప్తుంటారు. కాబట్టి అగ్రనేతల్లో ఒకరైన ఆర్కే పూర్తిగా ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని చెప్పి కూడా అటు మావోయిస్ట్ సానుభూతికి వారు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మావోయిస్టు తరపు నుంచి ఇటు పోలీసు నుంచి. అప్పటి వరకు మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మావోయిస్టు అగ్రనేతల్లో చాలా వరకు కూడా చూసుకుంటే ఆర్కే వచ్చిన తర్వాతే టెక్నాలజీ ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ అయింది. సాంప్రదాయ ఆయుధాలు కావచ్చు, సంప్రదాయ అటాక్స్ కి భిన్నంగా ఎక్కువగా టెక్నాలజీని వాడారు. ఆయన మైండ్ గేమ్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని కూడా అప్పట్లో చాలా వరకు కూడా వాడుకలో ఉండేది. ఏంటది అసలు అటాక్స్ చేయడంలో కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసులు ముప్పు తిప్పలు పెట్టడంలో కానీ? నిజమే దేవి, ఎందుకంటే
ఆర్కే తనదైన పందాల్లో దాడులు చేయడం కావచ్చు, టెక్నాలజీ వాడడం కావచ్చు, లేకుంటే అధునాతన ఆయుధాలని అటు మావోయిస్టులకు సమకూర్చడం కావచ్చు, కొత్త రీతిలో దాడులు చేయడం కావచ్చు, లేకుంటే కొత్త తరహాలో ఆయుధాలు సంపాదించుకోవడం కావచ్చు, లేకుంటే టార్గెట్స్ని ఫిక్సప్ చేసి మిస్ కాకుండా చేయడము, తర్వాత టార్గెట్ని రీచ్ కావడం అనేది కూడా పూర్తిగా ఆర్కేకి పెట్టిన పేరు అని చెప్పవచ్చు. ఏదైతే క్లైమర్మెన్స్ కావచ్చు, లేకుంటే మిగతా కొన్ని ఇప్పుడు చూస్తే అధునాతనమైన ఆయుధాలు మొత్తం కూడా ఇప్పుడు మావోయిస్టుల వద్ద ఉన్నాయి. AK-47 ఉన్నాయి, ఇన్సాస్ ఉన్నాయి, అంతేకాకుండా రాకెట్ లాంచర్స్ ఉన్నాయి. రాకెట్ లాంచర్స్ స్వయంగా అటు బస్తర్ ప్రాంతంలో, దండకారణ్యాల ప్రాంతంలో తయారు చేసుకున్న నేపథ్యం కూడా వాళ్ళ దగ్గర ఉంది. అంతేకాకుండా బస్తర్ ప్రాంతంలో ఈ రాకెట్ లాంచర్ ప్రయోగించి ఎలా దాడులు చేయాలనే విషయాన్ని కూడా వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే డ్రోన్లతోటి అటు పోలీస్ అధికారులు దాడులు చేస్తున్న నేపథ్యంలో రాకెట్ లాంచర్లతోటి వీళ్ళు దాడులు చేసే నేపథ్యం కూడా అంటే ఇలాంటి టెక్నాలజీ మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు అటు ఆర్కే మావోయిస్టులకు సంపాదించి పెట్టని చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రధానంగా చూసినట్లయితే కమ్యూనికేషన్ వ్యవస్థని చాలా బలంగా కావచ్చు, లేకుంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ని చాలా బలంగా వాడుకోవడంలో ఆర్కే అందవేసిన చేయని చెప్పొచ్చు. ఈ ఆర్కే దాదాపుగా ఏ దాడులు జరిగినా ఎక్కడ జరిగినా ఆర్కే తన సంబంధించిన పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తారని చెప్తుంటారు. కాబట్టి ఆర్కే అనేది పెద్ద అంటే ఒకవేళ ఆర్కే సంబంధించిన వార్త ఇప్పుడు నిజమైతే మావోయిస్ట్ పార్టీకి అతిపెద్ద లాస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్కే దాదాపుగా వృద్ధాప్తంలో ఉన్నప్పటికీ, అతను నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ అతను సంబంధించి బయటికి వస్తా అని చెప్పి పలుమార్లు కొంత సమాచారం వచ్చినప్పుడు కూడా అక్కడే మావోయిస్ట్ పార్టీ మాత్రం అగ్రస్థానంలో అతను కొనసాగిస్తూ ఇప్పటికీ వస్తుంది. ఈరోజు కూడా మావోయిస్ట్ కేంద్ర కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాకుండా సౌత్ ఇండియా మొత్తాన్ని కూడా ఆర్కే కీలక పాత్ర పోషించి సౌత్ ఇండియా మొత్తంలో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పవచ్చు. దేవి, ఎస్, కీలక పాత్ర పోషించినప్పటికీ కూడా బలిమెల ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆర్కేకు ఒక బుల్లెట్ తగిలింది, ఆయన చనిపోయి ఉండొచ్చు అని చాలా వరకు కూడా వార్తలు వచ్చాయి. తర్వాత ఖండిస్తూ ఆర్కే బ్రతికే ఉన్నాడని మళ్ళీ వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత నుంచి ఆర్కే కోలుకోలేదు కదా. 4 ఏళ్ల నుంచి ఆయన ఎక్కడా కూడా బహిర్గతంగా ఫిజికల్ గా కనిపించింది లేదు. పోలీసులకి వార్తలు వచ్చాయి, ఎక్కడున్నాడు, అక్కడున్నాడు, సేఫ్ గా ఉన్నాడు అని. కరెక్ట్ దేవి, ఎందుకంటే బలిమేల ఇన్సిడెంట్ కావచ్చు, ఆ తర్వాత మరొక సంఘటన కావచ్చు, 2 సంఘటనలు కూడా ఆర్కే త్రుటిలో తప్పించుకున్నాడని చెప్పి పోలీసుల నుంచి చెప్తున్న సమాచారం. అంతేకాకుండా ఇటీవల గత 2 సంవత్సరాల క్రితం కూడా ఆర్కేకి అతి దగ్గర నుంచి కూడా తాము కాల్పులు జరగడం, అంతేకాకుండా ఆర్కేతో పాటు ఆర్కే సంబంధించిన గన్మెన్లను కూడా వాళ్లకు తీవ్ర గాయాలని అని చెప్పి పోలీసులు గతంలో కూడా ప్రకటించున్నారు. కాబట్టి ఆర్కేకి ప్రతిసారి త్రుట్లో తప్పించుకొని వెళ్ళిపోయాడు, ఒక్కోసారి బుల్లెట్స్ కూడా తగిలాయని చెప్పి కూడా అధికారుల నుంచి వస్తున్న సమాచారం. అయితే ఎప్పటికప్పుడు తనకు తగిలిన బుల్లెట్స్ గాయాలు కావచ్చు, లేకుంటే తన నడవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆర్కే వెన్ను చూపెట్టకుండా ముందుకు వెళ్ళిపోయాడు, ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా ఎక్కడిక్కడ అటాక్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బలిమెల్లి సంఘటన పోలీస్ డిపార్ట్మెంట్కి అత్యంత లాసన్గా చెప్పొచ్చు. ఈ సంఘటన తర్వాత కూడా అటు పోలీసులు ఒక గుణపాఠం నేర్చుకున్నారు, అటు మావోయిస్టులు ఒక పాఠం నేర్చుకున్నారు. అంతేకాకుండా ఏ విధంగా అటు మావోయిస్టు ఉన్న ఏరియాలకి మనం వెళ్ళకూడదని చెప్పి పోలీసులు ఒక స్టడీ నేర్చుకుంటే, అటు బలిమెల్లి సంఘటన తర్వాత తాము ఎలాంటి దాడులు చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి అటు వాళ్ళు కూడా ఒకటి చేసుకున్నారు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద మొదటిసారి క్లైమర్మెన్స్తో దాడి చేసినప్పుడు అక్కడ జరిగిన దాన్ని కూడా వాళ్ళు విశ్లేషించుకున్నారు. అంతేకాకుండా మావోయిస్టులు విస్తృతంగా సెల్ ఫోన్లు వాడడం ద్వారా తమకు ఎంత నష్టం జరుగుతుంది అన్న విషయాన్ని విశ్లేషించుకొని సెల్ ఫోన్లు వాడడాన్ని కూడా బ్యాన్ చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు కేవలం హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీదనే ఆధారపడి ఉన్నారు. అంతేకాకుండా ప్రతిసారి కూడా టెక్నాలజీ తెచ్చుకున్నప్పటికీ దానికి పరిమితం వరకే వాడుకొని ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టడం జరిగింది. అయితే రాకెట్ లాంచర్ లాంటిది పూర్తిగా అటు వాళ్ళ దగ్గర అదే దండకారణ్యంలోని బస్తర్లోని దండకారణ్యం ప్రాంతంలో తయారు చేసుకుని దాన్ని ప్రయోగించి దానికి సంబంధించి దాడులు కూడా చేశారు. అందుకని ఇలాంటి అంటే సొంతంగా వెపన్స్ తయారు చేసుకోవడం, రాకెట్ లాంచర్ తయారు చేసుకోవడం, ఇలాంటివి కూడా వాళ్ళు చేయడంలో అందవేసి చేయని చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఆర్కే తీవ్రమైన అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నాడు. అంతేకాకుండా బుల్లెట్స్ గాయాలతో ఉన్నాయి. కాబట్టి అతను ఎక్కడొక్కడ ఉన్నాడు తప్పించి ఎక్కడ ఆపరేషన్ డైరెక్టర్ లేడు. అయినప్పుడు కూడా మావోయిస్టు సెంట్రల్ కమిటీలో మాత్రం ఆర్కే ఇంకా కొనసాగుతున్నాడు, కీలక పాత్ర పోషిస్తున్నాడు. రమేష్, నాట్ ఓన్లీ బలిమెల, ఆంధ్ర ఒడిశాలో ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా త్రుటిలో ఆర్కే తప్పించుకున్నారు. 1 year బ్యాక్ జరిగిన విషయంలో కూడా అంటే ఆర్కే ఆల్మోస్ట్ చాలా వరకు కరోనా నేపథ్యంలో అందరూ రండి కరోనా అటాక్ అవుతోంది కాబట్టి పోలీసులు ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. కానీ సరైన ఆయనకు ఆరోగ్యపరంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆయనకి ట్రీట్మెంట్ సరిగ్గా జరగకపోవడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు అనుకోవచ్చా? ఎట్లా విశ్లేషించవచ్చు అసలు ఈ ఓవరాల్?
ఇప్పటికీ అంటే ఏదైతే కరోనా ఉన్న నేపథ్యంలో అటు పోలీస్ అధికారులు, తెలంగాణ పోలీస్ కావచ్చు, ఆంధ్ర పోలీస్ అధికారులు అటు మావోయిస్టులకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు తీవ్రమైన అనారోగ్యాలతో కొట్టుమిట్టాడుతున్నారు, కరోనాకు సరైన చికిత్స లేకపోవడంతో తీసుకోకపోవడంతో మీ వాళ్ళు చాలామంది కూడా మృత్యువాత పడుతున్నారు. కాబట్టి మీకు ఎవరైనా కరోనా సోకితే మీరు వెంటనే మాకు సమాచారం ఇవ్వండి, మేము మీకు మెరుగైన చికిత్స అందిస్తాం, మేము ఎలాంటి మీకు ఆపద చేయమని చెప్పి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఇదే తరహాలో అటు వరంగల్లో ఒక మావోయిస్టు తీవ్రమైన కరోనాతో బాధపడుతుంటే అతను తీసుకొచ్చి కూడా చికిత్స చేయించారు. అయితే ఇలాంటి సంగతులను చూసినట్లయితే వీళ్ళు ప్రస్తుతానికి పూర్తిగా చాలామంది కూడా అగ్రనేతలు చాలామంది కూడా తీవ్రమైన అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నారు, దీర్ఘకాలికమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర సురక్షితమైన ప్రాంతాల్లో వాళ్ళు ఉంటూ వస్తున్నారు తప్పించి ఎక్కడ కూడా వాళ్ళు బయటికి రావట్లేదు. అయితే ఇటీవల కాలంలో ఈ కరోనా నేపథ్యంలో చాలామంది కూడా కరోనా సోకడంతో వాళ్ళందరూ బయటకు వచ్చే ప్రయత్నం కొంతమంది చేశారు. హరిభూషణ్ కూడా సేమ్ అదే తరహాలో కూడా చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది అగ్రనేతలు కూడా ఇతర తరహాలో చనిపోయారు, కొంతమంది కింది స్థాయి నేతలు కార్యకర్తలు కూడా ఇతర తరహాలో చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ తీవ్రమైన అనారోగ్యంతో కొట్టుమిడుతాం, మీరందరూ కూడా బయటకు వస్తే మెరుగైన చికిత్స అందిస్తామని కూడా అప్పట్లో అధికారులు కూడా ప్రకటించారు. అయినప్పుడు కూడా ఎవరు బయటికి రాలేదు. అక్కడ హరిభూషణ్ కూడా చనిపోయాడు ఆ తర్వాత కూడా. అయితే వీళ్ళంతా కూడా ఏదైతే మావోయిస్ట్ అగ్రనేతల్లో గణపతి కావచ్చు, లేకుంటే ఆర్కే కావచ్చు, లేకుంటే మల్లుదులో కావచ్చు, ఇలా చాలా మందికి ఉన్నారు. దాదాపు 12 మంది సెంట్రల్ కమిటీలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి తీవ్రమైన దీర్ఘకాలికమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వీళ్ళందరూ కనీసం నడవలేని స్థితిలో ఉన్నారని కూడా మన నిఘా వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి వాళ్ళ సమస్యలు ఏదైనప్పుడు కూడా వాళ్ళు బయటకు వస్తే మెరుగైన చికిత్స అందిస్తామని పోలీసులు చెప్పారు, రిక్వెస్ట్ కూడా చేశారు. ఆయన ఎవరు కూడా రాలేదు. దేవి రమేష్, భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం, సామాన్యుల కోసం 4 దశాబ్దాల క్రితం ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ ఉద్యమ బాట పట్టారు. ఈ రోజున ఆయన అస్తమించారు, కన్నుమూశారని బస్తర్ పోలీసులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆర్కే లేని లోటు ఉద్యమం మీద ఏ విధంగా పడుతుందంటారు? అసలు సహజంగానే మావోయిస్టు ఉద్యమం అనేది బలహీనపడింది, దాదాపు అది అంతర్ధానం అయిపోయే పరిస్థితికి వచ్చిందన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఆర్కే లేకపోతే ఈ ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమం బలహీనపడినట్టుగా అనుకోవచ్చు కదా? మావోయిస్టు పార్టీకి ఒక పెద్ద లాస్ అని చెప్పవచ్చు. అయితే అయినప్పుడు కూడా ఒక అగ్రనేతకి ఒక ప్రమాదం జరిగినప్పుడు, లేకుంటే అలాంటి స్టాండర్డ్ ప్యారలల్గా ఇంకో వ్యక్తిని మావోయిస్ట్ పార్టీ ఎప్పుడు తయారు చేసి పెట్టుకుంటుంది. అలాంటి తరహాలోనే ఇప్పుడు మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన ఆర్కేకి ఏదైనా జరిగినప్పటికీ అతన్ని లేని లోటు తీర్చాన్ని కూడా అలాంటి వ్యక్తిని కూడా తయారు చేస్తున్నాడు. అయితే ఏదైనప్పుడు కూడా ఆర్కే లాంటి ఒక స్ట్రాటజీ ఉన్న వ్యక్తి, ఫ్యూచర్ ఉన్న వ్యక్తి, ముందు ఆలోచన ఉన్న వ్యక్తి, అంతేకాకుండా ముందు ప్లాన్స్ చేసి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఒక దాడులు చేసే వ్యక్తి, యుద్ధ తంత్రం తెలిసిన వ్యక్తి, రాజకీయం తెలిసిన వ్యక్తి, అన్ని యుద్ధ విద్యలు తెలిసిన ఒక వ్యక్తిగా ఆర్కేకు పేరుంది. అయితే అలాంటి వ్యక్తి లేకపోవడం అనేది మావోయిస్టు పార్టీకి తీరని లోటు అవుతుంది. అయితే ఇప్పుడు చూసినట్లయితే మావోయిస్టు పార్టీలో ఇప్పుడు చాలామంది కూడా ఇలాంటి తరహా వ్యక్తులు కూడా చాలామంది ఏదైనప్పుడు కూడా ఆర్కే లేట్ అనేది మావోయిస్టు పార్టీకి తీవ్ర లోటు అని చెప్పొచ్చు. ఒక పోరాట పటిమతోటి పోరాటం చేస్తున్న వ్యక్తిగా ఉన్న దాదాపు వృద్ధాపంతో కొట్టుమిట్టాడుతూ తీవ్రమైన దీర్ఘకాలికమైన రోగాలతో ఉన్నప్పటికీ కూడా అతను ఎప్పుడు కూడా తాను తిరిగి బయటి ప్రపంచానికి రావాలనే ఆలోచన ఎప్పుడు చేయలేదు. తనకు 2-3 సార్లు బుల్లెట్ తరిగినప్పుడు కూడా అతను ఎప్పుడు కూడా బయటకు వద్దామని ఆలోచన చేయలేదు. అంతేకాకుండా తన కుటుంబం సమస్యలో ఉన్నప్పుడు కూడా తాను ఎప్పుడూ బయటికి రాలేదు. తాను ఎప్పుడు కూడా తాను నమ్ముకున్న సిద్ధాంతాని కోసమే అక్కడ పనిచేశాడు, అక్కడే ఉండిపోయాడు, అక్కడే దాదాపుగా కొనసాగాడు. అంతేకాకుండా ఏ రోజు కూడా తను బయటకు వస్తున్నాడు సమాచారం ఇవ్వలేదు. చాలాసార్లు కూడా అతనికి పోలీసులు చుట్టుముట్టి దాదాపుగా అటాక్ చేసి ఎన్కౌంటర్ చేసే టైంలో కూడా అతను చుట్టూ తప్పించుకొని పారిపోయాడు. 1 సంవత్సరం క్రితం ఏఓబీలో జరిగింది. తర్వాత ఏఓబీలోని బలిమెల ఘటన కావచ్చు, లేకుంటే ఒకసారి మన మహారాష్ట్ర బార్డర్లో కావచ్చు, ఇలా చాలాసార్లు కూడా మన ఉమ్మడి రాష్ట్రంలో ఒక 2-3 సార్లు అటు ఆర్కే తప్పించుకొని వెళ్ళిపోయాడు. తర్వాత మన ఏదైతే అటు ఆంధ్ర సంబంధించి ఒకసారి 2 సార్లు కూడా ఇప్పుడు ఏదైతే ఆంధ్ర రాష్ట్రం సంబంధించి చూసినట్టు 2 సార్లు కూడా అక్కడ కూడా తిరిగి తప్పించుకొని పోవడం జరిగింది. కాబట్టి ఏదైనప్పుడు కూడా ఆర్కే అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి, చాలా స్ట్రాటజీ ఉన్న వ్యక్తి, చాలా రాజకీయంగా చాలా రాజకీయవేత్త అని చెప్పుకోవచ్చు, రాజకీయం తెలిసిన వ్యక్తి. అంతేకాకుండా రిక్రూట్మెంట్ల విషయంలో కూడా చాలా తెలివిగా వ్యవహరించి రిక్రూట్మెంట్ చేసుకుంటాడని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా ఒక పార్టీ అగ్రనేతల్లో 1, 2, 3 అని చెప్పబడితే 1, 2 అనే దాని మీద చూస్తే 1 గణపతి అయితే 2 ఆర్కేకి చెప్తారు. కాబట్టి ఆర్కే లేని లోటు తీవ్రంగా ఉంటుందని చెప్పవచ్చు.
రమేష్, ఎంత గొప్ప అగ్రనేత అయినా, ఎన్ని స్ట్రాటజీస్ అవలంబించినంత టెక్నాలజీ మీద పట్టున్న పుత్రశోకం అనేది ఖచ్చితంగా తండ్రి కుంగదీస్తుంది. పృథ్వీ మరణం తర్వాత ఆయన కుంగుబాటుకు గురయ్యారా? కరెక్ట్, ఎందుకంటే అది సహజమే. ఎందుకంటే పృథ్వీ మరణం తర్వాత కూడా చాలా కుంగుబాటుకు గురయ్యాడు. అంతేకాకుండా తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఎప్పుడు కూడా బయటికి రాలేని పరిస్థితి, ఎప్పుడు కూడా తన షెల్టర్ జోన్ కూడా వదిలిపెట్టేప్పుడు బయటికి రాలేదు. కేవలం మావోయిస్టు పార్టీకి సంబంధించిన ప్లేయర్ కావచ్చు, ఇంపార్టెంట్ ముఖ్య నేతల సమావేశం కావచ్చు, లేకుంటే కొంతమంది కీలకమైన పార్టీకి సంబంధించిన ముఖ్య మీటింగ్లో కావచ్చు, లేకుంటే ఆ సందర్భాల్లో మాత్రం బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత మొత్తం కూడా తన షెల్టర్ జోన్ వదిలిపెట్టేప్పుడు బయటికి రాలేని చెప్పి చెప్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆర్కేని ఇటు పోలీసు అధికారులు కావచ్చు, లేకుంటే మావోయిస్టు పార్టీలో కీలక స్థానాల్లో పనిచేసిన కూడా ఆర్కేని చూసామని చెప్పి కూడా ఎవరు చెప్పలేరు. ఇప్పటివరకు దాదాపు చాలా మంది లొంగిపోయినలో కీలకమైన వ్యక్తులు ఉన్నారు. ఇటీవల కాలం హరిభూషణ్ భార్య కూడా లొంగిపోయినప్పుడు ఆమె కూడా తాము ఆర్కేతో డైరెక్ట్ చూసిన దాఖలు లేవు. దాదాపు 5-6 సంవత్సరాల నుంచి కూడా తాము ఆర్కేని చూసిన దాఖలు లేవని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి గత కొంతకాలం నుంచి కూడా ఆర్కే పూర్తిగా తన షెల్టర్ జోన్కే పరిమితం అయ్యాడు. ఎక్కడ కూడా బయటికి రావట్లేదు. స్ట్రాటజీస్ కేవలం ప్లాన్ చేయడం, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడం మాత్రమే అతను పూర్తిగా పర్యవేక్షించాడు తప్పించి ఎక్కడ కూడా గ్రౌండ్లోకి వచ్చి అతను ఎప్పుడు కూడా పూర్తిగా ప్లాన్ ఎక్కడ కూడా పోరాటం చేయలేదు, గ్రౌండ్లోకి రాలేదని చెప్పి గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఆర్కే ఎక్కడ కనబడట్లేదని కూడా చెప్తున్నారు. కాబట్టి తన పుత్రుడు చనిపోయిన తర్వాత మానసిక క్షోభ కావచ్చు, పుత్రశోకంతో అతను బయటికి రాక ఉండకపోవచ్చు, లేకుంటే దీర్ఘకాలమైన రోగాల నేపథ్యంలో అతను నడవలేని స్థితిలో కూడా బయటికి రాలేడు పరిస్థితి ఉండవచ్చు. దేవి. రమేష్, ఆర్కే అంటే ఒక మావోయిస్టు పార్టీ అగ్రనేత, ఒక కమాండర్ అండ్ కేంద్ర స్థాయిలో పనిచేసే వ్యక్తి. ఇది కేవలము చాలా వరకు కూడా ఆయన ఎలా ఉంటాడు అనేది ఎవరికి తెలియదు. కానీ ఫస్ట్ టైం వైఎస్ హయాంలోనే ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీకి మధ్య చర్చలు జరిగే సమయంలోనే ఆయన ఇలా ఉంటాడని అందరికీ తెలిసింది. కానీ ఆ తర్వాత చర్చలు విఫలమైన తర్వాత మళ్ళీ తిరిగి ఎన్కౌంటర్లు, కూమింగ్లు ప్రారంభమైన తర్వాత గత 4-5 సంవత్సరాల నుంచి ఇలా తప్పించుకున్నాడు అని పోలీసుల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ తప్ప ఆయన ఇలా ఉన్నాడా అని అక్కడ దళానికి సంబంధించి కానీ మావోయిస్టు పార్టీ నుంచి కానీ ఆయన సేఫ్గా ఉన్నాడా లేడా, లేకపోతే ఆయన అనారోగ్యంతో ఉన్నాడా, ఆయన ఏ విధమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఆయన ట్రీట్మెంట్ ఏంటి, ఎలాంటి విషయాలు ఏం బయటికి రాలేదు కదా. ఎస్, కరెక్ట్ దేవి. ఎందుకంటే అతన్ని సంబంధించి మావోయిస్టు చర్చల సమయంలో అతను ఏదైతే బయటికి వచ్చి దాదాపు వారం రోజుల పాటు ఇక్కడ చర్చ జరిపిన తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు కూడా ఆర్కేని చూసిన దాఖలాలు లేవు. ఆర్కేని తాము కలిసామని చెప్పిన దాఖలాలు లేవు. అంతేకాకుండా ఆర్కే ఈ ఆపరేషన్లో పాల్గొన్నాడని చెప్పి కూడా ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఆర్కే కేంద్ర స్థానంలో చాలా కీలకమైన స్థానాల్లో పనిచేసి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పటివరకు కూడా ఎవరు కూడా తాము ఆర్కేని కలిసామని కూడా చెప్పలేదు. కాబట్టి దాదాపు కొంతకాలం నుంచి ఒక 10-15 ఏళ్ళ నుంచి కూడా ఆర్కే దాదాపుగా లోపలే ఉండి ప్లాన్స్ చేయడం, తర్వాత రాజకీయ తంత్రాలు చేయడం కావచ్చు, లేకుంటే ఆపరేషన్ చేయడం కావచ్చు, లేకుంటే కొత్త రిక్రూట్మెంట్ విధానం కావచ్చు, లేకుంటే కొత్త ఆయుధాల సేకరణ కావచ్చు, లేకుంటే నిధుల సమీకరణ కావచ్చు, వీటి మీదనే ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు తప్పించి ఏ రోజు కూడా ఆర్కే బయటకు వచ్చిన దాఖలాలు కనబడలేదు. అంతేకాకుండా ఆర్కే ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన కనబడలేవు. ఏదైతే చర్చలకు ముందు సమయంలో దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాత్రం చర్చలకు ముందు సమయంలో మాత్రం ఆర్కే విరివిగా అటు నల్లమల్ల అడవుల్లో మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. నల్లమల్ల అడవుల నుంచి అటు చర్చల కోసం అతను హైదరాబాద్కు రావడం జరిగింది. తర్వాత తిరిగి నల్లమల్ల అడవుల్లోకి అతను చర్చలు జరిగిన తర్వాత నల్లమల్ల అడవుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అంతే తప్పించి తర్వాత ఎప్పుడు కూడా ఆర్కే సంబంధించి ఎలాంటి సమాచారం రాలేదు. కేవలం పోలీసులు మాత్రం ఇక్కడ త్రుటిలో ఆర్కే తప్పించుకున్నాడు, ఆర్కేకి బుల్లెట్ గాయాలు జరిగినాయి, కాబట్టి చుట్టుపక్కల ఎక్కడో అతను ట్రీట్మెంట్ చేయించుకుంటాడు, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో తాము జల్లెడబడుతున్న ఆర్కే కోసం ఆపరేషన్ ఆర్కే పేరుతో కొనసాగుతుందనే విషయాన్ని మాత్రం ఎప్పటికప్పుడు పోలీసులు చెప్పుకుంటూ వచ్చారు తప్పించి ఎక్కడ కూడా ఆర్కేని డైరెక్ట్గా చూసిన దాఖలు లేవు. ఎక్కడ కేవలం ముఖ్యమైన సమావేశాల్లో మాత్రమే పాల్గొన్నట్లుగా సమాచారం, కొంతమందికి మాత్రమే కలిసినట్టుగా సమాచారం, కింది స్థాయి నాయకులు ఎవరిని కూడా కలిసినట్టుగా సమాచారం లేదు. కాబట్టి ఆర్కే అనే వ్యక్తి కొంతకాలం నుంచి పూర్తిగా అజ్ఞాతంలో ఉండి ఆపరేషన్ చేస్తున్నాడు, అజ్ఞాతంలో ఉండి తన రిక్రూట్మెంట్ చేస్తున్నాడు, అజ్ఞాతంలో ఉండి ఆయుధాలు సేకరిస్తున్నాడు, నిధులు సేకరిస్తున్నాడు తప్పించి కింది భాగంలో ఉన్న నాయకులు ఎవరు కూడా కలిసినట్టుగా దాఖలాలు. రమేష్, మీరు చెప్తున్నట్టుగానే ఆపరేషన్ ఆర్కే మీద 50 లక్షల రివార్డు ఉంది. కొన్ని సంవత్సరాలుగా పోలీసులు కూమింగ్ ద్వారా ఆర్కేను పట్టుకోవాలని, ఫిజికల్ గా పట్టుకోవాలని చాలా ట్రై చేసిన నేపథ్యంలో ఇప్పుడు కేవలం అనారోగ్యంతో ఆయన మృతి చెందారని బస్తర్ పోలీసులు ఇచ్చిన సమాచారాన్ని ఏ విధంగా మనం తీసుకోవచ్చు అంటారు? ఒక ఇష్యూ జరిగినప్పుడు రెండు కోణాలు ఆలోచించాలి. ఎస్, కరెక్ట్ దేవి. ఎందుకంటే దీనికి సంబంధించి గత గంటన్నర నుంచి కూడా మీడియాలో సమాచారం కావచ్చు, బస్తర్ పోలీస్ అధికారుల నుంచి సమాచారం కావచ్చు, బస్తర్ నుంచి మీడియా ప్రతినిధి కావచ్చు,
ఒక సమాచారం ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే బస్తర్లోని సౌత్ బస్తర్లోని ఒక మారుమూల ప్రాంతంలో ఆర్కే చనిపోయాడని సమాచారం ఇస్తున్నప్పటికీ గంట నుంచి పూర్తిగా ప్రయత్నం చేసాం, అందరితో అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం, ఇక్కడ ఉన్నతాధికారులతో మాట్లాడడం, తర్వాత ఇక్కడ మావోయిస్ట్ ఆపరేషన్లో పనిచేస్తున్న అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసాం. వీళ్ళందరూ కూడా అంటే ఇక తెలంగాణలో ఉన్న అధికారులు మాత్రం మాకు ఇంకా సమాచారం రాదని చెప్పారు తప్పించి ఈ విధంగా జరిగిందంటే అవునా అని చెప్పారు తప్పించి దానికి సంబంధించి కన్ఫర్మేషన్ మాకు చేయలేదు. కాబట్టి అక్కడ బస్తర్లో ఉన్న అధికారులు మాత్రం ఆర్కే చనిపోయారని చెప్పి వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అక్కడ మీడియా అధికారులు కూడా అదే విషయం కూడా రూఢీ చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్న సమాచారం, అక్కడ ఉన్న పోలీసులు, బస్తర్ పోలీసులు, బస్తర్ మీడియా ఇస్తున్న సమాచారం మాత్రం వాళ్ళు చనిపోయారని చెప్తున్నారు. అయితే దీని మీద ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రకటన చేస్తారు. ఆ ప్రకటనలో ఏం జరిగింది ఏంటి అనే విషయంలో పూర్తిగా వివరాలతో కూడిన ప్రకటన ఇస్తారు. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని కూడా అక్కడ మావోయిస్ట్ పార్టీ కూడా ఒక అధికార ప్రకటన విడుదల చేస్తుంది. రైట్ రమేష్, థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.